అమెరికా సౌదీ మధ్య నిప్పు రాజేసిన జమాల్ ఖషోగి మర్డర్ ఎపిసోడ్ మరోసారి తెరపైకి వచ్చింది. ఈ హత్యకు సౌదీ యువరాజును నిందిస్తూ వచ్చిన అమెరికా ఇప్పుడు అతడి సమక్షంలోనే యూటర్న్ తీసుకుంది. ఇప్పటివరకు ఖషోగి హత్య సౌదీ క్రౌన్ ప్రిన్స్ పనే అని ఆరోపించిన అగ్రరాజ్యం ఇప్పుడు మాత్రం ఎంబీఎస్ కు ఏమీ తెలియదు, అతడు అమాయకుడని క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ మొత్తం ఎపిసోడ్లో అమెరికా స్వార్థ ప్రయోజనాలే కనిపిస్తున్నాయి. ఇంతకు ఎవరి జమాల్ ఖషోగి? అతడి హత్య కేసులో సౌదీ క్రౌన్ ప్రిన్స్ పాత్ర ఏంటి? ఇప్పటి వరకు ఈ హత్య ఎంబీఎస్ పని అని ఆరోపిస్తూ వచ్చిన అమెరికా ఎందుకు యూటర్న్ తీసుకుంది? ఈ మొత్తం ఎపిసోడ్లో ట్రంప్ ఆడిన డర్టీ గేమ్ ఏంటి? లెట్స్ వాచ్. జమాల్ ఖషోగి మర్డర్, సౌదీ క్రౌన్ ప్రిన్స్ కు ట్రంప్ క్లీన్ చిట్. స్వప్రయోజనాల కోసం మళ్లీ దిగజారిన అమెరికా అధ్యక్షుడు. F-35లను అంటగట్టడానికి ట్రంప్ ఆడిన డర్టీ గేమ్స్ ఏంటి? అమెరికా ఏం చేసినా దానికో లెక్కుంటుంది, పక్క స్వార్థం ఉంటుంది. ఒక దేశంపై ఆంక్షలు విధించినా ఎత్తివేసినా అంతా తనకు అనుకూలంగా కలిసొచ్చేలాని చేసుకుంటుంది. అమెరికాకు విలువలు లేవు అనడానికి ఇప్పటి వరకు ఎన్నో ఉదాహరణలున్నాయి. కానీ ఇప్పుడు మాత్రం స్వార్థ ప్రయోజనాల కోసం హత్యలను అనుకూలంగా వాడుకుని దిగజారిపోయిందా దేశం. $4 వస్తే తాను రూపొందించిన నివేదికలు కూడా అబద్ధాలేనని అంగీకరిస్తామని తేల్చేసింది. ఇందుకు ఓవల్ ఆఫీస్ సాక్ష్యంగా నిలిచింది. He's done a phenomenal job. You're mentioning somebody that was extremely controversial. A lot of people didn't like that gentleman that you're talking about. Whether you like him or didn't like him, things happen. But he knew nothing about it, and we can leave it at that. You don't have to embarrass our guest by asking a question like that. It's okay, just you ask, Mr. President, you allow me to answer. I feel painful about, సౌదీ క్రౌన్ ప్రిన్స్ అమాయకుడని ట్రంప్ క్లీన్ చిట్ ఇచ్చింది. మామూలు కేసు కాదు, అమెరికా సౌదీ అరేబియా మధ్య అగ్గిరాజేసిన మర్డర్ కేసు. 2018లో సౌదీకి చెందిన జర్నలిస్ట్ జమాల్ ఖషోగి టోకీలోని సౌదీ రాయబార కార్యాలయంలో హత్యకు గురయ్యారు. జమాల్ అమెరికా పత్రిక వాషింగ్టన్ పోస్ట్ కు రిపోర్టర్. సౌదీలో జరుగుతున్న అక్రమాలు ఇవే అంటూ జమాల్ వరుస కథనాలు రాశారు. దాంతో ఆగ్రహించిన సౌదీ యువరాజు జమాల్ను చంపమని ఆదేశించినట్టు వార్తలొచ్చాయి. అయితే విషయం తెలుసుకున్న జమాల్ అమెరికా వెళ్లడానికి ప్రయత్నించగా టర్కీకి మాత్రమే వెళ్లేందుకు సౌదీ అంగీకరించింది. కానీ టోకీ నుంచి అమెరికా వెళ్లడానికి జమాల్ ప్రయత్నించారు. తర్వాత కనిపించకుండా పోయారు. 4 నెలల తర్వాత దొరికిన కొన్ని అవయవాలతో ఖషోగి మరణాన్ని ధృవీకరించారు. సీన్ కట్ చేస్తే 2021లో యుఎస్ నిఘా సంస్థలు ఓ నివేదిక విడుదల చేశాయి. నివేదికలో జమాల్ ఖషోగి మర్డర్ కేసుతో సౌదీ క్రౌన్ ప్రిన్స్ కు సంబంధముందని తెలిపాయి. ఆ నివేదికే అమెరికా సౌదీ మధ్య అగ్గిరాజేసింది. అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ బాధ్యతలు చేపట్టిన వెంటనే జమాల్ ఖషోగి హత్య తాలూకా సమాచారాన్ని డీక్లాసిఫైడ్ చేసి మరీ క్రౌన్ ప్రిన్స్ ను టార్గెట్ చేశారు. అక్కడితో ఆగినా సరిపోయేది, కానీ బైడెన్ అలా చేయలేదు. యెమెన్లో తిరుగుబాటుదారుల్ని చంపించిన సమాచారాన్ని CIA నుంచి తీసుకుని దాన్ని కూడా బహిర్గతం చేశారు. అది అగ్నికి ఆజ్యం పోసింది. అయితే సౌదీ యువరాజు మాత్రం బైడెన్ ఆరోపణలపై రియాక్ట్ అవ్వలేదు. ఇందుకు కారణం బిన్ సల్మాన్ అవకాశం కోసం ఎదురు చూడ్డమే. చివరికి ఆ సమయం బైడెన్ సౌదీ పర్యటన రూపంలో రాని వచ్చింది. 2022లో బైడెన్ అధికారికంగా సౌదీ పర్యటనకు వెళ్లారు. అప్పుడే బైడెన్ కు అమెరికా చరిత్రలోనే ఎదురుగాని ఘోర అవమానం ఎదురైంది. అమెరికా అధ్యక్షులను స్వయంగా స్వాగతించే రాజు బైడెన్ కు మాత్రం సాధారణ మున్సిపల్ కార్పొరేషన్ అధికారి చేత స్వాగతం పలికించారు. సైనిక వందనం లాంటి మర్యాదలను స్కిప్ చేశారు. తన రాజసౌధం దగ్గర మాత్రమే బైడెన్ కు సౌదీ యువరాజు స్వాగతం పలికారు. ఖషోగి హత్యోదంతంపై అమెరికా రిపోర్టు ఫలితమే ఇదంతా. అలాంటిది అదే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సౌదీ క్రౌన్ ప్రిన్స్ అమాయకుడిని క్లీన్ చిట్ ఇవ్వడం ఆశ్చర్యపరుస్తోంది. దీని వెనుక అమెరికా స్వార్థ రాజకీయం ఉంది. జర్నలిస్ట్ జమాల్ ఖషోగి హత్య గురించి సౌదీ క్రౌన్ ప్రిన్స్ ఎంబీఎస్ కు ఏమీ తెలియదు అనడమే కాదు, తిరిగి ఖషోగినే వివాదాస్పదుడని చాలా మందికి నచ్చని వ్యక్తిగా అభివర్ణించారు. అంతేకాదు ఖషోగి హత్యపై ఓవల్ కార్యాలయంలో యువరాజును ప్రశ్నించిన జర్నలిస్టు పైన చిందులు తొక్కాడు.
అలాంటి ప్రశ్నలతో తమ అతిథిని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీనంతటికీ కారణం సౌదీ అరేబియాతో చేసుకోదలిచిన భారీ ఒప్పందాలే. ఎంబీఎస్ పర్యటన నేపథ్యంలో అమెరికాతో కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. యుఎస్లో $1 ట్రిలియన్ పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకున్నారు. దీంతో పాటు F-35 ఫైటర్ జెట్లు సౌదీకి విక్రయించనున్నట్లు ట్రంప్ తెలిపారు. F-35 యుద్ధ విమానాల టెక్నాలజీ సౌదీ నుంచి చైనాకు లీక్ అవుతుందనే అభ్యంతరాల్ని తన ప్రభుత్వంలోని కొందరు లేవనెత్తినా పట్టించుకోకుండా ఈ డీల్కు సిద్ధమైనట్లు చెప్పారు. F-35 ఫైటర్ జెట్ల డీల్పై సౌదీ, అమెరికా సంతకాలు కూడా చేసే. అమెరికా నుంచి దాదాపు 300 యుద్ధ ట్యాంకులను సౌదీ కొనబోతోంది. అమెరికాకు నాటో ఇతర అతి పెద్ద మిత్రదేశంగా సౌదీని పరిగణిస్తున్నట్లు కూడా ట్రంప్ ప్రకటించారు. ఇప్పటి వరకు క్రిమినల్ గా పేర్కొన్న సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ ను అమాయకుడిగా చెప్పడానికి కారణం అధికారిక ఒప్పందాలే కాదు, ట్రంప్ కు అతడి కుటుంబానికి సౌదీ అరేబియాపై వ్యక్తిగతంగా ఉన్న ఆసక్తి కూడా. జెడ్డాలో ట్రంప్ ప్లాజాను నిర్మించబోతున్నారు. ఈ విషయాన్ని ఈ ఏడాది సెప్టెంబర్లోనే లండన్ కు చెందిన రియల్ ఎస్టేట్ కంపెనీ దార్ గ్లోబల్ ప్రకటించింది. దార్ గ్లోబల్ ట్రంప్ ఆర్గనైజేషన్ కలిసి చేపడుతున్న రెండో మెగా ప్రాజెక్టు ఇది. ట్రంప్ ఆర్గనైజేషన్ డొనాల్డ్ ట్రంప్ కుమారులు నడుపుతున్నారు. గతంలో ఈ ప్రాజెక్టు గురించి ట్రంప్ ను విలేకరులు ప్రశ్నించగా కుటుంబ వ్యాపారంతో తనకి లింకేం లేదని చెప్పారు. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అమెరికా అధ్యక్షుడిగా కంటే పక్కా వ్యాపారవేత్తగానే ట్రంప్ వ్యవహరిస్తున్నారని అర్థమైపోతోంది. సొంత లాభం కోసం అమెరికా నివేదికలను అబద్ధాలుగా అంగీకరిస్తున్నట్టు నిర్ధారణవుతోంది. సింపుల్ గా చెప్పాలంటే డాలర్ల కోసం అమెరికా ఎంతకైనా దిగజారిపోతుంది అనడానికి ఇంతకంటే ఎగ్జాంపుల్స్ అవసరం లేదు.